వృద్ధాప్యంలో అపోస్తుడైన పౌలు ఉన్నారు. అందులోకి ఇంటికడ కూడా లేరు, ఆయన బంధకాల్లో ఉన్నారు. అంటే ఆయన జైల్లో ఉన్నారు. ఆ బంధకాల్లో ఉన్నటువంటి పౌలు గారు, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి పౌలు గారు వాక్యము చెప్తే మారు మనసు పొంది బాప్తిసం పుచ్చుకొని ఒక కుమారుడుగా అయిపోయాడు పౌలు గారికి. హల్లెలూయా. బంధకాలలో కనిన నా కుమారుడు ఒనేసిమును బట్టి నీకు వందనాలు చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు పాపి, ఒకప్పుడు దేవుని తెలియనటువంటి ఒనేసిము పౌలు గారు ప్రార్థన బట్టి, పౌలు గారు ఇచ్చిన హెచ్చరికలను బట్టి, పౌలు గారికి వచ్చిన కన్నీరుని బట్టి పౌలు గారికి ప్రియ కుమారుడిగా అయిపోయాడు. హల్లెలూయా. దేనిని బట్టి? పౌలు గారు విన్న వాక్యాన్ని బట్టి, తగ్గించుకున్న స్తోత్రం బట్టి, ఆ యొక్క వాక్యము విని వాక్యాన్ని హృదయంలోకి నాటుకున్న దాన్ని బట్టి ఆయన బాప్తిసం ఇచ్చి ఆయన కుమారుడిగా పౌలు గారు వృద్ధాప్యంలో కన్నా కుమారుడే ఒనేసిము కోసం ఫిలోమోనుకు రాస్తున్నాడు. నా కుమారుడు. హల్లెలూయా. ఈమె నా కుమార్తె, ఈమె నా కుమార్తె. సంఘములో యాజకులు అంటున్నారా నిన్ను? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ బిడ్డల కోసం ప్రార్థన చేసావు లేవు? నీ ప్రార్థన నా యొద్దకు చేరి ఉంది. నీ బిడ్డలను స్వస్థపరుస్తాను, నీ బిడ్డల భవిష్యత్తు నేను చూసుకుంటాను, నీ బిడ్డలే అన్నీ కూడా నా చేతులకు అప్పగించి ప్రార్థన చేసావు గనుక లేగు నా కుమారుడా నా కుమార్తె అని. మరి నీ కోసము మంచి సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడిస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఎదుట ఏ సాక్ష్యం ఇస్తున్నారో. దాప్యంలో ఉన్నాను, జైల్లో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా లే నిలబడు అని ఎప్పుడైనా పరిశుద్ధాత్మతో నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ కళ్ళు ఉబ్బిపోయిన విధానాన్ని బట్టి, నువ్వు కార్చి కన్నీరు ఏరులై కారిన దాన్ని బట్టి నా ప్రియ కుమార్తె అనే స్వరం నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో విన్నావా? మన భక్తులు విన్నారు తల్లి.